హాయ్ ఫ్రెండ్స్, మరొక కథ. ఈరోజు మనం రామాయణంలోని ఒక మంచి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. అదే భరతుడు. భరతుడు గురించి అందరికీ అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకుందాం ఈరోజు. భరతుడు శ్రీరాముని తమ్ముడు, అలాగే అయోధ్య రాజైన దశరథుని కుమారుడు. దశరథ మహారాజుకి 4 కుమారులు: రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. భరతుడు కైకేయి కొడుకు, రాములు వారు కౌసల్యాదేవి కొడుకు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సుమిత్రాదేవి కొడుకులు. భరతుడు రాముని కంటే చిన్నవాడు, కానీ అతను చాలా మంచివాడు. అతనికి అన్నంటే చాలా ఇష్టం. రామాయణంలో భరతుడిది ఒక గొప్ప క్యారెక్టర్. అతను చాలా మంచి సోదరుడు, ధర్మాన్ని ఫాలో అయ్యే మనిషి. అతని గురించి సింపుల్గా మాట్లాడుకుందాము. రాముణ్ణి అయోధ్య రాజుగా చేయబోతున్నప్పుడు కైకేయి తన 2 వరాలను దశరథుణ్ణి అడుగుతుంది. ఒకటి, రాముడు 14 ఏళ్ళు అడవికి వెళ్ళాలని. రెండవది, భరతుణ్ణి రాజుగా చెయ్యాలని. రాముల వారు ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా అడవికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటారు. కానీ భరతుడికి ఈ విషయం అసలు నచ్చదు. భరతుడు తన తల్లి కైకేయి చేసిన పనికి చాలా బాధపడతాడు. అతను అడవిలో ఉన్న రాముణ్ణి కలిసి, అన్నయ్య, రాజ్యం నీదే, నీవే తిరిగిరా అని బ్రతిమలాడతాడు. కానీ రాముడు తండ్రి మాట ప్రకారం అడవిలోనే ఉంటానని చెప్తాడు. అప్పుడు భరతుడు రాజ్యాన్ని తీసుకోవడానికి ఒప్పుకోడు. రాముని చెప్పులను, అంటే పాదుకలను, రాముల వారి పాదుకలను సింహాసనంపై పెట్టి రాముని పేరుతో అయోధ్యని పాలిస్తారు. అలాగే రాముల వారు అడవిలో ఉన్నన్నాళ్ళు కూడా భరతుల వారు అయోధ్యలో లేరు. రాముల వారు 14 ఏళ్ళు ఎలాంటి జీవితాన్ని గడిపారో అలాగే భరతుల వారు కూడా 14 ఏళ్ళు నంది గ్రామంలో జీవించారు. అంతే సాధారణమైన జీవితం. అన్న రాక కోసం ఎదురు చూస్తూ 14 ఏళ్ళు నంది గ్రామంలోనే రాజభోగాలను వదిలేసి సాధారణ జీవితాన్ని గడిపారు. ఈ విషయంలో అతనిలోని త్యాగాన్ని మనకి గుర్తు చేస్తుంది. భరతుడిలో కొన్ని స్పెషల్ గుణాలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. భరతుడికి అన్నంటే చాలా ఇష్టం. భరతుడు ఎప్పుడూ అన్నగారిని ఒక అన్నగా కాకుండా ఒక దైవంగా చూసుకునేవాడు. భరతుడు ఎప్పుడు మంచితనం వైపే నిలబడేవాడు. తల్లి చేసిన తప్పుని సమర్థించకుండా రాముల వారి వైపు నిలబడ్డాడు. ఇంకా భరతుడిలో ఒక త్యాగ గుణం కూడా ఉంది. తల్లి చేసిన రాజ్య సుఖాలని వదిలేసి అన్న కోసం జీవితాన్ని అర్పిస్తాడు. రాజుగా జీవించే అవకాశం ఉన్నా కూడా రాముల వారి పాదుకులకు సేవ చేస్తూ సాధారణంగా ఉండిపోయాడు. జీవితంలో స్వార్థం కాదు, ప్రేమ, మంచితనం, త్యాగం ముఖ్యం. అతను రాజ్యం కోసం ఆశపడకుండా అన్న కోసం అన్నీ వదిలేశాడు. అందుకే భరతుడు రామాయణంలో ఒక మంచి క్యారెక్టర్గా నిలబడిపోయాడు. భరతుడు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కుటుంబం కోసం, సమాజం కోసం మంచిగా ఉండాలి, స్వార్థం వదిలేసి ప్రేమతో, గౌరవంతో బ్రతకాలి. అలాగే భరతుల వారిలో మీకు ఏ విషయం నచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే రామాయణంలో మీకు ఏ క్యారెక్టర్ నచ్చుతుందో కూడా కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.